వైసీపీ నేతల సర్వం మారుతోంది. నిన్నటి వరకు ఓటమికి కుంటి సాకులు వెతికిన వాళ్ళు ఇప్పుడు వాస్తవాలని గుర్తిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన తప్పిదాలని ఒప్పుకుంటున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తప్పులు జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే తన మనసులో ఉన్న మాటని బయటపెట్టేశారు. అసెంబ్లీ లోపల, ఇంట, బయట జననేత జగన్పై ప్రశంసల జల్లు కురిపించడంలో ముందుండేవారు ధర్మశ్రీ. అలాంటి వ్యక్తి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. జగన్ వెనకపోవడం వల్లే ఓడిపోయామంటూ నిష్ఠూరమాడారు. ప్రస్తుతం కరణం ధర్మశ్రీ కామెంట్స్ వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమను గెలిపిస్తారని ఆశించారు. కానీ అభివృద్ధి విషయం మర్చిపోయారు. ప్రధానంగా రహదారుల నిర్మాణం లేకపోవడం ప్రజాగ్రహానికి కారణమైంది. ప్రతిరోజు రాకపోకలు సాధించే ప్రధాన రహదారులు గోతులమయంగా మారాయి. కనీసం రాకపోకలు సాగించడానికి వీలులేని స్థితిలో చేరుకున్నాయి. అయినా సరే అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజలు అభివృద్ధి లేకపోవడంతో వైసీపీని తిరస్కరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలని గుర్తు చేస్తూ ఓడించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఓటమికి గల కారణాలు గుర్తించలేకపోయారు. ప్రజలు పథకాలు తీసుకుని ఓటు వేయలేదని మాత్రం ఆక్షేపించారు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలొచ్చి నెల రోజులు దాటుతుండడంతో అసలు విషయాన్ని గుర్తించగలుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విప్గా వ్యవహరించిన కరణం ధర్మశ్రీ తాజాగా మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకి ముందు జగన్కి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయాం. సొంత నిధులు 2 కోట్ల రోడ్ల అభివృద్ధి ఖర్చు చేశాను. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలీదు అని ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుసో తెలియకో చాలా తప్పులు జరిగిపోయాయని కూడా వాపోయారాయన. అయితే ఒక్క ధర్మశ్రీయే కాదు, చాలామంది వైసీపీ నేతలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సరిదిద్దుకోలేని తప్పులు జరిగాయని ఇప్పుడు తప్పు పడుతున్నారు. అధినేత జగన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల వ్యవహార శైలి మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అధినేత జగన్ వైఖరిపై నేతలు బాహాటంగానే విమర్శల డోసు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది.